చూస్తున్నాం. మన గత 2 రోజులుగా తెలంగాణ అసెంబ్లీలో నీటి విషయం మీద కృష్ణా బేసిన్ వాటరు, మన గోదావరి వాటరు. ఎందుకంటే 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు మనకు కావాల్సినటువంటి నిధులు ఏదైతే మనకు యాక్చువల్ తెలంగాణ ఏర్పడింది నిధులు నియామకాలైతే ఈ నీళ్ళ మీద రీసెంట్గా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అసలు ఈ కృష్ణా జలాల మీద నీళ్ళని రేవంత్ రెడ్డి వల్ల చాలా ప్రాబ్లం అయిపోయింది. రేవంత్ రెడ్డి అసలు దీన్ని ఇది చేస్తున్నాడని చెప్పేసి మాట్లాడితే దాన్నే అయితే సరే మరి ఇప్పుడు ఏదైతే మీరు ఏదైతే పాలమూరు ప్రాజెక్టు ఉన్నదో రంగారెడ్డి ఎత్తిపోతల పథకం దాని గురించి మాట్లాడదాం అని చెప్పేసి 2 రోజులు కావాలని అసెంబ్లీ పెడుతుంది, ఆమె సెషన్ పెడతాం, మీరు మాట్లాడండి రండి అని చెప్పేసి అంటే ఆయన వస్తాను, నేను తోలు తీస్తాను, మీ సంగతి చెప్తా అని చెప్పేసి అన్న తర్వాత అసెంబ్లీ పెట్టడం జరిగింది. అసెంబ్లీ జరిగితే అసెంబ్లీకి వచ్చిన తర్వాత అసెంబ్లీకి మరి కేసీఆర్ గారు రాలేదు. మరి ఆయన స్టేట్ అయితే మనకు తెలియదు. ఎందుకంటే రావాలని కోరుకుంటే మంచిది, ఎందుకంటే ప్రతిపక్ష నేత ఆయనకు హక్కు ఉంది. యాక్చువల్గా మనం కోరుకునేది మనం రావాలని డిమాండ్ చేయడానికి ఆయన హక్కే ఉంది. యాక్చువల్గా రావాల్సిన హక్కు ఉంది, ఖచ్చితంగా రావచ్చు. సరే రాలేదు సెకండ్ కాన్సెప్ట్ అయితే ఇప్పుడు ఏదైతే అసలు ఈ రంగారెడ్డి పెద్ద ఎత్తిపోతల పథకం ఉందో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 45 టీఎంసీలు గోదావరి వాటర్ తీసుకెళ్తుందని చెప్పేసి కృష్ణా వాటర్ నుంచి మనకు వాటర్ రావాల్సిన వాటర్ కూడా రాకుండా చేసింది. అయితే అసలు ఆ ప్రభుత్వం అప్పుడు చేసినటువంటి ఏదైతే కేసీఆర్ చేసినటువంటి ఒప్పందం ఉందో ఆ రోజు సంతకంగా చేయకుంటుంటే ఖచ్చితంగా తెలంగాణ అన్యాయం జరగకపోతే ఆ రోజు అప్పుడు ఏదైతే కేసీఆర్ చేసినటువంటి సంతకం చేశారో దానివల్లనే మనకి అన్యాయం జరుగుతుంది. అసలు ఈ మొత్తం రాష్ట్రంలో నీళ్లు ఇబ్బంది కావడానికి కారణమే బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చాలా మాట్లాడారు. మరి ఆ డీటెయిల్స్ అనేసి డిపిఆర్ ఎప్పుడు వచ్చింది, డిపిఆర్ ఎందుకు రాలేదు, ఎవరు చేశారు అయితే అని అప్పుడున్నటువంటి గవర్నమెంట్ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని వాళ్ళు ఒక్కరోజు సైన్ చేయకుండా కొంత టైం కావాలి మాకు అడగడం, ఆ టైంకి ఆయనకు రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి అప్పుడు జరిగిన అన్యాయం కాబట్టి అసలు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నేనే ఆపించాను చంద్రబాబు నాయుడు చెప్పేసి ఇప్పించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సరే అది మరి ఇది అంటే ఎవరు ఏ ప్రభుత్వం అయింది, ఎవరు దాన్ని ఆపేశారు అనేది సెకండ్. అంటే అది అంత కన్ఫ్యూజింగ్ ఉంది. అంటే అసలు మరి ఈ ఇద్దరు కలిసి ఏం చేస్తే తెలవట్లేదు. మొత్తానికి అయితే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీంట్లో పట్టుకొస్తున్నారు. అది అందులో అంటే చర్చలో భాగమా లేకపోతే ఒక స్ట్రాటజీ తెలియదు. కానీ మొత్తానికి అయితే తెలంగాణలో ఉన్నటువంటి జరుగుతున్న నీళ్ళ విధానం మాత్రం చాలా మరి ఇప్పుడు మళ్ళా దాన్ని అది ఒక చర్చకు వస్తుంది. అయితే ఈ చర్చ మరి సమర్థవంతంగా జరగాలంటే నిన్న హరీష్ రావు కూడా నేను తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రెజెంట్ ఇచ్చారు. దాంట్లో యాక్చువల్ జరిగింది అన్యాయం ఇప్పుడు జరుగుతుంది, మేమేం చేయలేదని చెప్పేసి. అది ఏదైనా సరే మొత్తానికైతే ఏదో ఒక ఇష్యూ మాత్రం ఉన్నది. నీళ్ళని ఎవరు తీసుకెళ్తున్నారు, ఈ నీళ్ళని ఎవరు ఆపాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ప్రభుత్వం మరి చూడాలి. ఎందుకంటే దీని మీద జరిగిందే దీని మీదే కదా కొట్లాడ జరిగింది కదా, మరి నీళ్ళని ఎందుకు ఎవరు ఆపుతున్నారు, ఎవరు ఆపలేదు అని చెప్పేసి. సో ఏదైనా ప్రభుత్వానికి ఒకళ్ళు చెప్పదలుచుకుంటే మీరు అసెంబ్లీకి వచ్చి చెప్తే ఇంకా బాగుండేది. మరి అదే పవర్ ప్లాంట్ ప్రెసిడెంట్ ఒకళ్ళు రిక్వెస్ట్ చేసి ఇక్కడ అడిగి ఇచ్చేవారు కదా, మరి అక్కడ చెప్పడం కూడా ఒక స్ట్రాటజీ ఉంది. సో కాబట్టి ఏదైనా ప్రజలకు ఖచ్చితంగా నిజాలు తెలిసిన అవసరం ఉంది. దీని మీద మళ్ళీ మనం డిబేట్ చేద్దాం.